So hello guys, welcome back to my channel Potaraju Shivanacharam and welcome back to the another video. సో ఇలా వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇది ఎడ్యుకేషన్ కి సంబంధించింది. ఇది ప్రతి ఒక్క పర్సన్ కి ఇది హెల్ప్ఫుల్ అయ్యే వీడియో. సో ఈ వీడియోని ఎవరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు 100% ఇది అర్థమవుతుంది. అండ్ ఇది చాలా హెల్ప్ఫుల్ అయ్యే వీడియో. ఇట్లాంటి హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ ని కొద్దిగా స్కిప్ చేయకుండా చూడండి. జర వేస్ట్ వీడియోలు చూడకుండా ఇట్లా మన లైఫ్ కి అర్థమయ్యేటి, మన లైఫ్ కి అవసరమయ్యేటి వీడియోస్ కూడా కొన్ని చూస్తే మనకి ఏవేవి అవసరమైతే ఏందనేది మనకు కూడా అర్థమవుతుంది. సో ఇది నేను చేసే వీడియో ప్రతి ఒక్క హ్యూమన్ కి, ప్రతి ఒక్క పర్సన్ కి హెల్ప్ఫుల్ అయ్యే వీడియో. సో మీకు అందరికీ తెలుసు కదా మన పరేషాన్ బాయ్స్ బబ్బు. సో మన పరేషాన్ బాయ్స్ బబ్బు వాళ్ళ స్కూల్లో ఇప్పుడు ఎక్కడైతే ఆయన చదువుకుంటుండో మన వారస్గూడ సెయింట్ జాన్స్ హై స్కూల్లో, సో అక్కడ మనకు ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అక్కడ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చేసి శ్రీకాంత్ సార్ అని ఉంటారనమాట. సో ఈ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ వచ్చేసి చాలా మంది ఏంటంటే ఎస్ఎస్సి ఇంటర్ ఎగ్జామ్స్ రాసి ఎస్ఎస్సి ఫెయిల్ అయ్యారని చెప్పి, ఇంటర్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఇంకా క్లియర్ చేయలేకపోతున్నామని మధ్యలో స్టడీస్ ఆపేసి జాబ్ చేసుకుంటారు. నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే మీకు ఇవాళ రేపు 10th బేస్ మీద ఎంత చదువుకున్నా మనం ఏడికి పోయినా ఏం వాల్యూ ఉండదు. ఇది అర్థం చేసుకోండి. ఇంటర్ ఉంటేనే మినిమం వాల్యూ అనమాట. ఇంటర్ ఉంటే మాక్సిమం ఒక టెలికాలింగ్ జాబ్ అయినా చేసుకొని 15,000 నుండి 20,000 జీతం అయినా సంపాదించుకోవచ్చు. 10th బేస్ మీద మనం 7,000, 7,000, 8,000 జీతాలే ఉంటాయి. సో ఈ వీడియో ప్రతి ఒక్క హ్యూమన్, ప్రతి ఒక్క పర్సన్ కి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియో మీ అందరి కోసం, నేను ఈ హెల్ప్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీకు అందరికి అందజేయాలని చెప్పి ఈ వీడియో అయితే నేను చేస్తున్నా. సో వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు 100% నేను వీడియో ఏందనేది, నేను దేని గురించి చేసిన అనేది మీకు అర్థమవుతుంది. సో వీడియో ఏంటంటే చాలా మంది 10th పాస్ అయిన వాళ్ళు ఉంటారు, కొందరు 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అట్లానే ఇంకా ఇంటర్ కూడా రాసి ఆ బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఇంకా వెళ్తలేవు అని ప్రతి ఇయర్ ఎగ్జామ్ ఫీజు కట్టి రాసుకుంటా ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్నాయి క్లియర్ అయితలేవు అని చెప్పి ఆ స్టడీస్ ని పక్కకు పెట్టేసి ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటా బతుకుదామని దాని మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు, దాంట్లో నేను కూడా ఒక పర్సన్ని. ఎందుకంటే రాసి మనకే ఇసుకొచ్చేస్తుంది. సో ఇది నేను ఒక అనుభవంగా, నేను కూడా దాంట్లో ఒక పర్సన్ కాబట్టి నేను చెప్తున్నా. ఏంటంటే అట్లా మనం బ్యాక్లాగ్స్ ఎంత రాసినా కూడా మనకి వెళ్తలేవు. మరి ఇంకోటి, మనం రెగ్యులర్ ఇంటర్ చేస్తేనేమో ఖచ్చితంగా కాలేజ్కి పోవాలి, డైలీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, కాలేజ్ 2 years చేయాలి. 2 years చేస్తేనే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయొచ్చు, సెకండ్ ఇయర్ చేస్తే సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయొచ్చు. సో మనం డైలీ కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది, క్లాసెస్ వినాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకొకటి, మనం కాలేజ్కి వెళ్ళకపోయినా అటెండెన్స్ ఫీజు అని లాస్ట్కి వచ్చే వరకు ఒక 10,000, 20,000 అటెండెన్స్ ఫీజు పడుతుంది. సో ఇవన్నీ ఏం లేకుండా మనలాంటి హ్యూమన్ బీయింగ్స్ కి, మనలాంటి ఒక పర్సన్స్ కి ఎడ్యుకేషన్ తరపున మనకు చాలా హెల్ప్ఫుల్ అయ్యే వీడియో అనమాట. ఇది చాలా హెల్ప్ఫుల్ అయ్యే ప్లాట్ఫామ్. మీకు అందరికీ తెలిసిందే మన ఓపెన్ స్కూల్ సొసైటీ. ఇది ఏంటంటే టాస్ అంటారు అనమాట. టాస్ అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, దీని ఫుల్ ఫామ్ అయితే ఇదనమాట. సో దీని అడ్మిషన్స్ వచ్చేసి లాస్ట్ 3 months నుంచే జరుగుతున్నాయి. నేను ఎప్పుడైతే మన పరేషాన్ బాయ్స్ బబ్బు వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ ఇంటర్వ్యూ తీసుకున్నానో ఆ వీడియోలో కూడా మీకు చెప్పిన. కాకపోతే డేట్ అనేది మళ్ళీ ఈ December 30th వరకు ఎక్స్టెండ్ చేసిర్రు. చాలా మంది నేను 30th అంటున్నా అంటే చాలా మంది 38 అనుకుంటారు. 38 కాదు, 30 పక్కన TH వచ్చేదాన్ని స్మాల్ ఏమంటారు అనమాట, సైలెంట్ ప్రొనౌన్సియేషన్ అనమాట. అది చాలా మంది 38 అంటున్నారు కదా, దాన్ని 38 అని చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కూడా బ్రో 38 ఏడికెళ్ళి వచ్చి దాన్ని కామెంట్స్ పెట్టారు. అది 38 కాదు బ్రో, ఇంగ్లీష్ లా 30 పక్కన TH వస్తుంది కదా, దాన్ని సైలెంట్ ప్రొనౌన్సియేషన్ అంటారు. దాన్ని 30th అంటారు. 30th, 20th, 10th. ఇప్పుడు మనం 10th కూడా ఎట్లా అంటారు, 9th, 10th అని. ఇప్పుడు స్కూల్లో మనం చదువుకున్న 1st class, 2nd class, 3rd class, 4th class, 5th, 6th, 7th, 8th, 9th అంటే ఇక్కడ పక్కన TH వస్తుంది అంటే అది సైలెంట్ ప్రొనౌన్సియేషన్ అనమాట. ఆ TH ని ఎత్ అంటారు అనమాట. అది సైలెంట్ ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్ లా. చాలా మంది అది 38 అనుకున్నారు. సో అది నా ఫాల్ట్ కాదు, మీ ఫాల్ట్. సో అందుకే ఈ వీడియోలో క్లియర్ గా మీకు చెప్పాలని నేను మీ ముందుకు వచ్చిన. సో వీడియో ఏంటంటే చాలా మంది ఇంటర్ లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఇంకా క్లియర్ అవుతలేవు అని ప్రతి ఇయర్ ఎగ్జామ్ ఫీజు కట్టి ఎగ్జామ్ లో రాస్తున్నా ఇంకా బ్యాక్లాగ్స్ వెళ్తలేవు అని చాలా మంది సఫర్ అవుతారు. చాలా అంటే చాలా మంది, అందులో నేను కూడా ఒక పర్సన్ మీలో. సో నేను చెప్తుంది ఏంటంటే మనలాంటి వాళ్ళ కోసం ఒక గుడ్ ప్లాట్ఫామ్ టాస్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ. ఈ ఎగ్జామ్స్ ఏంటంటే మనకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయ్యే వీడియో. సో స్టార్టింగ్ లో మీకు మన పరేషాన్ బాయ్స్ బబ్బు వాళ్ళ స్కూల్ అని నేను ఎందుకు చెప్పినా అంటే, మన పరేషాన్ బాయ్స్ బబ్బు చదువుకునే స్కూల్ వచ్చేసి వారస్గూడలో ఉంది. అది సెయింట్ జాన్స్ హై స్కూల్ అనమాట.
ఆ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చేసి శ్రీకాంత్ సార్. సో ఈ అడ్మిషన్స్ శ్రీకాంత్ సార్ దగ్గర జరుగుతున్నాయి అనమాట. సో మనం ఎక్కడెక్కడో ఆన్లైన్లో పెట్టుకొని మరి ఆ బుక్స్ కోసం మళ్ళీ వాళ్ళు ఏడికి రమ్మంటారో, దానికి డైరెక్టర్స్ ఉంటారు, అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి, మళ్ళీ అడ్మిషన్స్ అని ఏదైనా ఫాల్ట్ పోతే మళ్ళీ అటు తిరగాల్సి వస్తుంది. సో మనం ఒకరి తరపున ఇట్లా మన స్కూల్ తరపున వెళ్ళినాం అనుకో చాలా అంటే చాలా ఈజీ వేగా అయిపోతుంది. సో ఈ డేట్ వచ్చేసి నేను లాస్ట్ 3 months నుంచే స్టార్ట్ అయిందని మీకు చెప్పిన. బబ్బు వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ని నేను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడే మీకు అందరికీ చెప్పిన ఇది డేట్ తొందరగా ఎండ్ అయిపోతుంది అని. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి కాబట్టి తొందరగా ఎండ్ అయిపోతుంది. సో ఎవరు ఈ టైంని వేస్ట్ చేసుకోకండి. ఈ December 30th December 30కి లాస్ట్ డేట్ అనమాట ఈ అడ్మిషన్స్ డేట్. సో ఇంకెవరెవరైతే ఈ ఓపెన్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ రాయాలనుకుంటున్నారో నా నెంబర్ ఇస్తున్నా, నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 7569618998 7569618998. అలాగే నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8465991353. ఇది నా వాట్సాప్ నెంబర్. సో దీనికి డమ్ చేయండి. 100% దీన్ని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏం చేస్తే మనకు అడ్మిషన్ నెంబర్ దొరుకుతుందని. సో హరీ అప్ గాయస్, లేట్ అయితే అస్సలు చేయకండి. ఎందుకంటే ఇంకా 1 day 2 days మాత్రమే ఉంది. సో లేట్ మాత్రం చేయకండి. December 30 లాస్ట్ డేట్ అంటే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఎందుకంటే ఇది ఇయర్ ఎండింగ్ డేట్ అనమాట. కాబట్టి ఇక అడ్మిషన్ డేట్ మాత్రం పొడిగించే ప్రసక్తి అస్సలు ఉండదు. ఎందుకంటే 2024 లాస్ట్ డేట్ కాబట్టి అక్కడి వరకు అయితే మనకు ఛాన్స్ ఉంది. సో ఎవరెవరైతే ఈ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ చెయ్యాలనుకుంటున్నారో, ఇంటర్లో కూడా మనకు నచ్చిన గ్రూప్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఒకటే గ్రూప్ అని కాదు, మీకు సిఈసి కానీ ఎంఈసి కానీ ఎంపీసీ కానీ బైపీసీ కానీ మీకు నచ్చిన గ్రూప్స్ అయితే దాంట్లో ఉన్నాయి. అండ్ దీంట్లో బెనిఫిట్స్ ఉంటాయని చెప్పిన కదా, ఈ బెనిఫిట్స్ వచ్చేసి ఏంటంటే మనం రెగ్యులర్గా ఇంటర్ చేస్తే 2 years కాలేజ్ పోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఇయర్ పోవాల్సి వస్తుంది, కాలేజ్ మొత్తం చదవాలా, ఎగ్జామ్ రాయాలా. సెకండ్ ఇయర్ చదవాల్సి వస్తుంది, కాలేజ్ మొత్తం ఇయర్ చదవాలా, ఎగ్జామ్స్ రాయాలా. బ్యాక్లాగ్స్ వెళ్తే మళ్ళీ రాస్తూనే ఉండాలా, ఎగ్జామ్ ఫీజు కడుతూనే ఉండాలా. కాకపోతే మన ఈ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో మనకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి సింగిల్ 1 sitting లో మనకు 2 years కలిపి సింగిల్ 1 sitting లో 1 year లో ఎగ్జామ్స్ అయిపోతుంది అనమాట. అవి కూడా మనకు ఇంటర్లో 5 subjects ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 5 subjects, ఇవన్నీ కలిపి మనకు 10 subjects ఇన్నే అవుతున్నాయి. సో మనకి ఈడ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో అట్లా ఉండదు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో మనకున్న బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి కలిపి మనకు కేవలం 5 subjects మాత్రమే ఉంటాయి ఇన్ సింగిల్ సిట్టింగ్. 5 days 5 exams, 2 years పాస్ అయ్యి మనకు ఎగ్జామ్ సర్టిఫికేట్ మనకు మేమో వస్తుంది అనమాట. సో 2 years మనకు కష్టపడని అవసరం లేదు. 2 yearsకి కలిపి ఓన్లీ సింగిల్ ఇయర్లో సింగిల్ సిట్టింగ్లో 2 years ఎగ్జామ్ మనం రాసేయచ్చు. అండ్ బెనిఫిట్ ఏంటంటే అందరికి ఒక మైండ్లో ఒక డౌట్ ఉంటుంది, మన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఓపెన్ ఎగ్జామ్స్ రాస్తే గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఉండవు, మనకు గవర్నమెంట్ జాబ్స్ రావు అని చాలా మంది బ్రెయిన్లో ఇదొకటి అతుక్కొని ఉన్నది. చాలా మంది అంటారు, నేను కూడా రాస్తున్నా అని చెప్తే చాలా మంది అన్నారు అన్న దానికి వాల్యూ ఉండదు. సో మీ అందరికి చెప్తున్నా వినండి, ఒకప్పుడు అట్లా ఉండే, కాకపోతే మన తెలంగాణ గవర్నమెంట్ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేసింది యాక్ట్ ప్రకారం. ఏంటంటే మనం రెగ్యులర్స్గా ఎట్లయితే ఇంటర్ ఎస్ఎస్సి చేస్తే మనకు మెమో వస్తే మనకి ఎన్నిటికి మనకు జాబ్స్కి కానీ దేనికైతే ఎలిజిబుల్ అవుతామో, అలాగే ఈ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎగ్జామ్ సర్టిఫికేట్ కూడా మీకు గవర్నమెంట్ జాబ్స్కి కానీ ప్రైవేట్ జాబ్స్కి కానీ దేనికైనా ఈ సర్టిఫికేట్స్ 100% ఎలిజిబుల్ అనమాట. మనకు టీసీ మెమో అలాగే దాంట్లో ఒక మెమోరాండం అని ఒకటి ఇస్తారంట, దాంట్లో మనకు 100% దాంట్లో మెన్షన్ చేస్తారు. ఈ సర్టిఫికేట్ ఎలాంటి జాబ్కైనా, గవర్నమెంట్కైనా ప్రైవేట్కైనా, ఎలాంటి జాబ్స్కైనా ఎలాంటి సెక్టర్స్కైనా ఈ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అని వాళ్ళదొకటి మనకు మెమోరాండం ఇస్తారు. సో ఈ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోకండి. మనం పాస్ అయితే గవర్నమెంట్ సర్టిఫైడ్ సర్టిఫికేట్స్ అనమాట, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్ మనం రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాసే మనకు ఆ సర్టిఫికేట్స్ ఎట్లయితే మనకు ఎలిజిబుల్ అవుతాయో సేమ్ ఈ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎగ్జామ్ సర్టిఫికేట్స్ కూడా అలాగే ఎలిజిబుల్ అవుతాయి. సో లాస్ట్ వీడియోలో కూడా మనకు ప్రిన్సిపల్ సార్ చెప్పిండు, ఈ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఇంటర్ ఎగ్జామ్ రాసి కానిస్టేబుల్స్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట.
కానిస్టేబుల్ అంటే మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ అని. సో ఈ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ ఈసీ కానీ ఎంఈసీ కానీ వాళ్ళు ఏదైతే రాస్తారో వాళ్ళు ఈ తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్ రాసి వాళ్ళు పాస్ అయ్యి కానిస్టేబుల్స్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఆయన చేతి కింద స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ అవకాశాన్ని ఎవ్వరూ వేస్ట్ చేసుకోకండి. ఈ December 30 వరకు లాస్ట్ డేట్ అడ్మిషన్స్ ఇంకా చేసుకోవాలి, దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, లైఫ్ ముందుకు సాగిద్దాం అనుకునేటోళ్ళు నా నెంబర్ అయితే ఇచ్చిన కదా, నా నెంబర్కి కాంటాక్ట్ కావండి, లేదంటే నా వాట్సాప్ నెంబర్కి డమ్ చేయండి. 100% దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని మీకు 100% క్లియర్గా చెప్తా. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం లేదు, మన ఇంటర్కి అయితే SSC మెమో, కలర్ జిరాక్స్, ఆధార్ కార్డ్ కలర్ జిరాక్స్ కంపల్సరీ కావాలన్నమాట. అలాగే మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే మన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ. ఎందుకంటే ఇవాళ రేపు మన క్యాస్ట్ అనేది మన ఇండియన్ కమ్యూనిటీలా మనకు తెలంగాణలో క్యాస్ట్ అనేది కంపల్సరీ అనమాట. సో క్యాస్ట్ సర్టిఫికేట్ 100% కావాలి. ఈ 3 కలర్ జిరాక్స్లు తీసుకొని 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని మనం పెట్టుకొని నా నెంబర్కి డమ్ చేయండి. 100% మీకు సార్ తోటి అడ్మిషన్స్ నెంబర్ నేను అడ్మిషన్ చేపిస్తా. కానీ లేట్ అయితే అస్సలు చేయకండి. ఈ 2024 మాత్రం December 30 వరకే లాస్ట్ ఉంది. అండ్ ఈ ఎగ్జామ్స్ వచ్చేసి ఎప్పుడంటే మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో ఎగ్జామ్స్ ఉంటాయి. 2025 మార్చ్ లేదా ఏప్రిల్లో మనకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ మనం ఇంటర్లో రాసి ఎట్లయితే మనకు సెంటర్స్ పడతాయో, కొందరు అనుకోవచ్చు, కొందరు నన్ను అడిగారు, అన్న సెంటర్స్ కూడా అదే స్కూల్లో పడుతుందా, అదే సెంట్ జాన్స్ హై స్కూల్లో పడుతుందా, సెంటర్ ఆడనే రాయాల్సి వస్తుంది ఎగ్జామ్ అంటే. లేదు, ఆడ రాయడం కాదు, జస్ట్ ఆడ అడ్మిషన్స్ మాత్రమే జరుగుతున్నాయి. అండ్ ఈ సెంటర్స్ వచ్చేసి చుట్టుపక్కల ఉన్న మనకు లోకల్ ఏరియాస్లనే పడతాయి అనమాట. అండ్ 2 yearsకి కలిపి మనం సింగిల్ 1 yearలోనే 2 years ఎగ్జామ్స్ రాసేయచ్చు అనమాట. 5 days 5 ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ 5 ఎగ్జామ్స్ రాసేస్తే మనం 2 years పాస్ అయినట్టు మనకు మెమో అయితే వస్తుంది అనమాట. ఆ మెమో రావడానికి ఒక 2-3 months టైం పడుతుంది. సో ఈ ఛాన్స్ని ఎవరు మిస్ చేసుకోరని నేను అనుకుంటున్నా. సో ఇంకెవరెవరికి అయితే ఈ ఛాన్స్ యూజ్ చేసుకోవాలనుకుంటారో నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆల్రెడీ చెప్పిన, ఆధార్ కార్డ్ కలర్ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ కలర్ జిరాక్స్, SSC మెమో కలర్ జిరాక్స్ అండ్ 2 photos ఇవి తీసుకొని నాకు ఫోన్ చేయండి. అండ్ ఇంకొకటి, మనం కాలేజ్లో కట్టిన ఫీజు టర్మ్స్కి అప్పుడింత కట్టడం ఈ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలోనైతే ఉండదు. ఈ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో 2 yearsకి కలిపి ఒకటే ఫీజు ఉంటుంది. ఈ 2 years కలిపి ఒకటే మనం 1 sittingలో ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి 2 years మనం సింగిల్ 1 sittingలో 2 years పాస్ చేసేయచ్చు. ఓన్లీ 5 subjects రాసే మనం 2 years పాస్ అయినట్టు మనకు సర్టిఫికేట్ వస్తుంది. సో కాబట్టి ఇది మొత్తం ఫీజు మనం పే చేస్తేనే మనకు అడ్మిషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం బయట రెగ్యులర్ చేసే 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ అట్లా ఉండదు. మొత్తం ఫీజు మనం పే చేస్తేనే మనకు అడ్మిషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, మనకు అడ్మిషన్ నెంబర్ వస్తుంది. అడ్మిషన్ నెంబర్ వచ్చినాక సార్ వాళ్ళకు మనం ఫీజు పే చేస్తే వాళ్ళ అడ్మిషన్ నెంబర్ అక్కడ పంపిస్తే ఆ అడ్మిషన్ నెంబర్ నుండి మనకు గవర్నమెంట్ నుండి మనకు బుక్స్ అనేటివి వస్తాయి అనమాట. బుక్స్ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనకు బుక్స్ కూడా ఫ్రీ ఇస్తారనమాట, మెటీరియల్. అండ్ అలాగే సార్ ప్రతి వీడియోలో చెప్పారు, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో తీసుకున్న కూడా వీడియో చెప్పారు ఆ ప్రిన్సిపల్ సార్, ఏంటంటే మనం మోడల్ పేపర్స్ అయితే 100% తీసుకోవాలి. మోడల్ పేపర్స్ అయితే మనకు ఫ్రీ ఇయ్యారు, మోడల్ పేపర్స్ 100% మనం కొనుక్కోవాలి. దాని అడ్రస్ కూడా మన ప్రిన్సిపల్ సార్ చెప్తారు. లేదంటే మన ప్రిన్సిపల్ సార్కి అమౌంట్ ఇచ్చినా మనకు ప్రిన్సిపల్ సార్ మోడల్ పేపర్స్ తెచ్చి ఇస్తారనమాట. సో మోడల్ పేపర్స్ ప్రిపేర్ అయిపోతే 100% పాస్ అయిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఇంకొక డౌట్ మైండ్లో ఏముందంటే, అన్న ఓపెన్ స్కూల్ ఎగ్జామ్సే కదా, మనం చదువుకోకుండా వాళ్ళే పాస్ చేస్తారని మీరు అనుకుంటారు. లేదు, ఆ డేస్ వెళ్ళిపోయి ఎప్పుడో జమాన్లా నడిచినాయి. అదంతా అట్లా పుకారు చేసిరు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఇక ఈజీగా పాస్ చేసే లోకైనా గట్టుకెక్కుతారని గవర్నమెంట్ ఒకటి పెట్టింది. లేదు, మనం చదువుకోకుండా పోయి ఆడ ఖాళీ పేపర్లు చేతిలో పెట్టి వస్తే ఎవ్వరు పాస్ చేయరు. మనం 50% అన్నా చదువుకోవాలి. మనకు సండే మనకు సార్ వచ్చేసి సెకండ్ సాటర్డేస్ అండ్ సండే క్లాసెస్ చెప్తారు. ఇవి ఒక 30 క్లాసెస్ ఉంటాయి. సో ఆ క్లాసెస్ మనము సార్కి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశారనమాట. SSCకి ఒక గ్రూపు, ఇంటర్కి ఒక గ్రూపు. సో ఆ గ్రూప్లో సార్ మనకు ప్రతి ఒక్క క్లాస్ మోడల్ పేపర్స్ మనకి ఏవేవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వస్తాయో ఆ క్వశ్చన్స్ మనకి 100% మనకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అవి మనం
విని అవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని బై హార్ట్ చేసుకుంటే 100% పాస్ కావచ్చు. అండ్ మన బుక్కులు ఉన్నట్టే రాయాలా అంటే నువ్వు అర్థం చేసుకొని ఓన్గా రాసినా సరే 100% మనకు పాస్ అవుతాం. ఏంటంటే దానికి టాపిక్ రిలేటెడ్ ఉండాలి. 50% అయినా మనం చదువుకొని రాస్తే 50% వాళ్ళు ఏదైనా పాస్ చేయడానికి ఉంటుంది. అంతేగాని మనం పోయి ఖాళీ పేపర్లు అలా చేతిలో పెట్టి నన్ను పాస్ చేయాలంటే ఎవ్వరు పాస్ చేయరు. ఆఖరికి నువ్వు దేవునికి దండం పెట్టినా దేవుడు కూడా ఏం చేయడు. దేవుడు మనకు 2 చేతులు ఇచ్చిండు, 2 కాళ్ళు ఇచ్చిండు. దేనికి? కష్టపడి సంపాదించుకోనికి. అంతేగాని నువ్వు కూర్చోబిడ్డా నీకు పైసలు ఇస్తా కూర్చున్నా కాడని దేవుడు అన్నాడు. సో ఇది కూడా అంతే, మనం కష్టపడాలి. దానికి ఫలితం 50% మనం రాసే దానికి ఫలితం 50% వాళ్ళు ఇస్తారు. అంతేగాని 100% వాళ్ళే ఇవ్వాలంటే ఇయ్యరు. సో గాయస్ హరియప్. సో లేట్ చేయకండి. అండ్ ఈజీ టు పాస్ అనమాట. చాలా అంటే చాలా ఈజీ టు పాస్. మన ఇంటర్మీడియట్ లెక్క ఒక్క ఆన్సర్ 2 పేజీలు 3 పేజీలు 4 పేజీలు ఇట్లా ఉండదు. సో ఇది ఈజీ పాస్. లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి 10 to 15 లైన్స్ రాసి చాలు. షార్ట్ ఆన్సర్స్ 1 మార్క్ ఆన్సర్ నువ్వు 1 లైన్ 2 లైన్స్ రాసే చాలు. 4 మార్క్స్ ఆన్సర్స్ మనకి రాసి మనకు 2 లైన్స్ 3 లైన్స్ 4 లైన్స్ రాసే చాలు. ఓన్గా రాసేయచ్చు. చాలా అంటే చాలా ఈజీ టు పాస్ అనమాట ఈ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్. సో గాయస్ లేట్ చేయకండి. చాలా మంచి అంటే మంచి అవకాశం ఇది. మళ్ళీ ఇది రావాలంటే మళ్ళీ 1 year 2 years టైం పడుతుంది. సో అప్పటి వరకు ఇంకా లేట్ చేయకండి. ఎందుకంటే మీరు ఇంటర్ రాస్తే చాలా మంది ఇంటర్లో బ్యాక్లాగ్స్ ఉండి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి వీడియో ఖచ్చితంగా రీచ్ కావాలి. అట్లాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన భాషనే ఎదుటోనికైతే ఇది హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి. సో ఇట్లాంటి వాళ్ళు ఇంటర్ స్టాప్ చేసి బాధపడుతున్న వాళ్ళకి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. 100% ఇది ఎగ్జామ్ రాయాలి. ఏం హార్డ్ ఉండదు. మనం ఎగ్జామ్లో రాసినట్టు మనం చదివిందే రాయాలన్నట్టు కూడా ఏం ఉండదు. మనం ఓన్గా రాసే చాలు. 50% మనం చదువుకోవాలి. 50% వాళ్ళు 100% పాస్ చేస్తారు. మనం 50% అయితే 100% చదువుకోవాలి. మనకు సండే సెకండ్ సాటర్డేస్ క్లాసెస్ జరుగుతాయి. సార్ యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ వేస్తాడు. ఆ వీడియో చూసుకొని మనం ఒక బుక్లో రాసుకొని మనం బై హార్ట్ చేసుకోవాలి. ఇది ఏంది మనం ఓన్గా నేర్చుకోవాలి. అరే ఇప్పుడు సపోజ్ పొలిటికల్ సైన్స్ ఉంది. పొలిటికల్ సైన్స్ అంటే ఏంది? సపోజ్ ఎకనామిక్స్ ఉంది. ఎకనామిక్స్ అంటే ఏంది? ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. బిజినెస్ స్టడీస్ ఉంది. అబ్రివియేషన్స్ ఉంటాయి. అబ్రివియేషన్స్ అంటే ఫుల్ ఫామ్స్. ఇట్లాంటివి మనం బై హార్ట్ చేసుకున్నాం అనుకో 50 మార్క్స్ మనం 100% మనం గెయిన్ చేయొచ్చు. మిగతా 50% వాళ్ళు చూసుకుంటారు. సో మొత్తం మనం రాయకుండా మనం పోయి వాళ్ళ చేతిలో ఉత్త పేపర్లు పెట్టి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్ కదా వాళ్ళే పాస్ చేసి చేతిలో సర్టిఫికేట్ పెడుతున్నారు, మనం పైసలు కడుతున్నాం అంటే ఎవ్వరు అట్లా చెయ్యరు. ఆ రోజులు వెళ్ళిపోయినాయి. సో చదువుకోవాలి 100%. ఎందుకంటే ఇవాళ మనం చదువుకుంటేనే మన కష్టపడినందుకు ఫలితం ఉంటుంది. ఈ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ని అందరు వినియోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. December 30 ఈజ్ ద లాస్ట్ డేట్. 2024 December 30 లాస్ట్ డేట్ అనమాట. ఇది మళ్ళీ ఈ డేట్ రావాలంటే 1 year 2 years టైం పడుతుంది. సో హరియప్. ఎవరెవరైతే ఇంటర్ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో SSC కానీ ఇంటర్మీడియట్ ఎలాంటి గ్రూప్స్ అయినా కానీ ఇట్లాంటి వాళ్ళు ఇంకెవరైనా మీ ఫ్యామిలీలో ఉన్న మీ ఫ్రెండ్స్లో ఎవరున్నా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తా కింద. నా కాంటాక్ట్ నెంబర్కి డమ్ చేయండి. 100% నేను చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొని నాకు కాల్ చేయండి. మీకు అడ్మిషన్ ఇప్పిస్తా. మోర్ 2 days మాత్రమే ఉంది. సో లేట్ చేయకండి. హరియప్ గైస్. నాకు తొందరగా కాల్ చేయండి. మీకు ఎవరెవరికి అయితే ఈ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ రాయాలని ఉంది, ఈ రాసే మన లైఫ్ బాగుపడుతుందని ఉందో సో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఇది యూజ్ చేసుకోండి. మనకు సండే సెకండ్ సాటర్డేస్ క్లాసెస్ జరుగుతాయి. సార్ మోడల్ పేపర్స్ ఇస్తారు. మోడల్ పేపర్స్ మనం కొనుక్కోవాలా. మనకి టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, ఫ్రీగానే ఇస్తారు. ఆ టెక్స్ట్ బుక్స్ చూసుకొని చదువుకుంటా నేను బై హార్ట్ వేసుకొని ఓన్గా రాస్తానన్నా రాసుకోవచ్చు. కాకపోతే మోడల్ పేపర్స్ మనకి ఎట్లా యూజ్ అవుతాయి అంటే మనకు మోడల్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్సే వస్తాయి అనమాట. ఇది మోడల్ పేపర్స్ కున్న మనకు ఒక 100% జెన్యూన్ ప్లాట్ఫామ్. సో మోడల్ పేపర్స్ 100% ప్రిపేర్ కావాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో మోడల్ పేపర్స్ అందరు ప్రిపేర్ కాండి. సార్ కూడా మనకు సాటర్డే సండే క్లాసెస్ చెప్తారు. అవి వినండి. పాస్ అయిదాం. ముందుకు వెళ్తే మనకు ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. సో ఇంకెవరెవరైతే ఇట్లాంటి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో ఇంటర్లో కానీ SSC కానీ తీసుకోండి. మన గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలన్నా కూడా ఎలిజిబుల్ అనమాట ఈ సర్టిఫికేట్స్. సో అందరూ లేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ వీడియోని పరేషన్ బాయ్స్ బబ్బు అని ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది పరేషన్ బాయ్స్ బబ్బు వీడియోస్ చాలా మంది చూస్తారు. యాజ్ ఎ సబ్స్క్రైబర్గా నేను కూడా చెప్తున్నా. కాబట్టి అందుకే పరేషన్ బాయ్స్ బబ్బు వాళ్ళ స్కూల్ అని చెప్తున్నా. సో పరేషన్ బాయ్స్ బబ్బు వాళ్ళ స్కూల్లో ఈ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. సో హరియప్. మీరు నాకు నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు అడ్మిషన్ ఇప్పిస్తా. CEC కానీ MPC కానీ MEC కానీ మీరు ఏ గ్రూప్ అయితే తీసుకోవాలనుకుంటారో ఆ గ్రూప్ని సార్ దగ్గర తీసుకొని వెళ్తా. మీరు నాకు కాల్ చేస్తే
దాని తగ్గట్టు అడ్మిషన్ తీసిస్తాడు. సో టైం అయితే లేదు గైస్, తొందరగా హరియప్, తొందరగా నాకు కాల్ చేయండి, ఓకేనా. సో సైనింగ్ ఆఫ్. ఈ వీడియో లాస్ట్ వరకు మీరు అందరు చూస్తారని కోరుకుంటున్నా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ మేము ముందుకు తీసుకొని వస్తా. యువర్స్ లవింగ్లీ పోతరాజు శివ నాచారం.